మీరు నాతో చెప్పినట్లయితే మీ కలలు కేవలం ఊహలు కాదు, ఉన్నత స్థాయి నుండి వచ్చిన నిజమైన దృశ్యాలని మీరు నమ్ముతారా? ప్రతి రాత్రి మీరు నిద్రలో చూసే దృశ్యాలు, శబ్దాలు, వింతైన సంకేతాలు యాదృచ్ఛికంగా రావు. అవి మీ లోపలి విశ్వం నుండి ఉద్భవించిన సంభావ్యతలు, మీ భవిష్యత్తు యొక్క ఒక ఝలక్. కలలు కేవలం మనసు యొక్క ఆట అని, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, అసంబద్ధ ఆలోచనల గజిబిజి దృశ్యాలని మనకు నేర్పించారు. కాని పురాతన సాధువులు, తాంత్రికులు, ఆదివాసీ జాతులు అలా భావించలేదు. వారి నమ్మకం ప్రకారం కల కేవలం కల కాదు, అది ఒక తలుపు, మరో లోకంలోకి వెళ్లే మార్గం. మన భారతదేశ ఋషులు, ఈజిప్టు యొక్క పూజారులు, ప్రపంచంలోని జ్ఞానులు కలల లోకం ఈ జాగ్రత్త లోకం లాంటిదే నిజమని, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ నిజమని నమ్మారు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మీరు కేవలం కలలు కనేవారా లేక కలలను వాస్తవంగా మార్చేవారా? ఈ వీడియోలో శతాబ్దాలుగా దాచిపెట్టిన ఆ రహస్య పొరలను తెరవబోతున్నాం. మీ కలల ద్వారా మీ వాస్తవ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. కలలు ఎలా మీకు సందేశకర్తలుగా, సంకేతాలను ఇచ్చేవిగా, సృష్టి యొక్క సాధనాలుగా మారతాయో చూద్దాం. ఉపనిషత్తులు, ఈజిప్టు యొక్క బుక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి పురాతన గ్రంథాల గురించి మాట్లాడతాం. మీ అవచేతన మనసు విశ్వభాషను ఎలా మాట్లాడుతుందో చూస్తాం. ఈ వీడియో కేవలం సమాచారమివ్వదు, ఇది మీకు గుర్తు చేస్తుంది మీరు ఎవరు, ఏమి సృష్టించగలరు. ఎందుకంటే మీరు మీ కలలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన రోజు మీరు కేవలం నిద్రపోయేవారు కాదు, సృష్టికర్తలుగా మారతారు. కలిసి ఉండండి, ఎందుకంటే తలుపు తరుచుకుంది, దాని వెనుక మీ కొత్త ప్రపంచం మిమ్మల్ని ఎదురుచూస్తోంది. ప్రతి గొప్ప నాగరికత, అది మన భారతదేశ ఋషి సంప్రదాయమైన, ఈజిప్టు యొక్క రహస్యమైన పూజారి విద్య అయినా, దక్షిణ అమెరికా యొక్క మాయా ఇంకా సంస్కృతులైనా, ఒక విషయం సాధారణం: కలలను దైవికమైనవిగా, పవిత్రమైనవిగా, వాస్తవమైనవిగా భావించారు. ఋగ్వేదం నుండి ఉపనిషత్తుల వరకు కలల గురించి సామాన్య సంఘటనగా కాక చేతన యొక్క లోతైన స్థాయిగా పేర్కొనబడింది. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయం, ఈ 4 అవస్థలలో రెండో అవస్థ అంటే స్వప్నం ఈ భౌతిక ప్రపంచం నుండి సూక్ష్మ విశ్వానికి వెళ్లే ఒక వంతనగా పరిగణించబడింది. బ్రహ్మర్షి వశిష్ఠుడు రామునికి ఇలా నేర్పాడు: మీరు బయట చూస్తున్నది లోపల సృష్టించబడింది, మీరు కలలో చూసేది రాబోయే భవిష్యత్తు యొక్క నీడగా కావచ్చు. ఈజిప్టు యొక్క పురాతన లిపుల్లో బుక్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకం ఉంది. దానిలో ఫరో రాజులు తమ నిర్ణయాలు తీసుకునే ముందు కలల వివరణ చేసేవారని చెప్పబడింది. వారికి కలలు దేవుని భాష. మన భారతదేశంలో యోగనిద్ర, తాంత్రిక స్వప్న సాధన, నాడీ విజ్ఞానం ఇవన్నీ ఒకే విషయాన్ని నొక్కి చెబుతాయి. శరీరం శాంతంగా ఉన్నప్పుడు, మనసు యొక్క కల్లోలమాగినప్పుడు ఆత్మ మాట్లాడుతుంది. అయితే ఈ జ్ఞానం పోయిందా? బహుశా కాదు. కాని ఆధునికత యొక్క పరుగులో విజ్ఞానం కలలను న్యూరలాజికల్ శబ్దం అని పక్కన పెట్టింది. నీటిలో గిరిగిరా తిరిగే చక్రంలాంటి కలలు కేవలం మనసు యొక్క గజిబిజి అని ఈరోజు మనిషి భావిస్తాడు. కాని తెలిసిన వారికి తెలుసు, మనం నిద్రపోయినప్పుడే నిజంగా మేల్కుంటాం. ఎందుకంటే కలల లోకంలో తర్కం లేదు, సమయం లేదు, దూరం లేదు, నియమాలు లేవు. ఇక్కడ అంతా కంపనాలతో రూపొందుతాయి. ఆ కంపనాలే మన వాస్తవికతకు పునాది వేస్తాయి. మన పురాతన భారత తాంత్రిక సిద్ధాంతం ప్రకారం మీరు పదీ కలలో చూసేది మీ అహంకారం లేని చేతన మనసు యొక్క స్వరం. దాన్ని విస్మరించకండి, అది మీ భవిష్యత్తును చూపిస్తుంది. అందుకే ఈ జ్ఞానం క్రమంగా దాచిపెట్టి లేదా సామాన్యుల నుండి దూరంగా ఉంచబడింది. ఎందుకంటే కలలను అర్థం చేసుకున్నవాడు తన భాగ్యాన్ని మళ్లీ రాయగలడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, కలలు కేవలం ఆలోచనల చిత్రాలా లేక అవి నిజంగా ఏదో సృష్టిస్తున్నాయా? కలలను అర్థం చేసుకోవడానికి మనం మన మనస్సును కాదు, మన చేతన, అవచేతన మనస్సును అర్థం చేసుకోవాలి. మన అవచేతన మనస్సు అంటే రోజంతా నిశ్శబ్దంగా ఉండి ప్రతిదాన్నీ రికార్డ్ చేసే ఆ భాగం కలల ద్వారా తన్ను తాను వ్యక్తం చేసుకుంటుంది. కాని ఈ వ్యక్తీకరణ కేవలం గతంలో జరిగినవి కాదు, కొన్నిసార్లు రాబోయే రేపు గురించి కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక కల చూసారా? అది తర్వాత వాస్తవంలో జరిగిందా? లేదా ఎప్పుడూ చూడని ఒక వ్యక్తిని, స్థలాన్ని కలలో చూసి తర్వాత అది మీ ముందు వచ్చిందా? ఇది యాదృచ్ఛికం కాదు. ఇవి డ్రీమ్ ఎకోస్ అని పిలువబడతాయి. అంటే అవచేతన మనసు నుండి వచ్చే సంకేతాలు భవిష్యత్తు రేఖలను తాకి వస్తాయి. మన యోగశాస్త్రం ఇలా చెప్తుంది: మనసులో సంకల్పం ఎలా ఉంటే విశ్వం అలా స్పందిస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన మనస్సు అత్యంత స్వచ్ఛమైన, నిశ్చలమైన సృజనాత్మక స్థితిలో ఉంటుంది. అక్కడి మండే స్వప్న సృష్టి మొదలవుతుంది.
దీన్ని ఇలా అర్థం చేసుకోండి. ఒక కుమ్మరి మట్టిని ఆకారం చేయడానికి ముందు దాన్ని మెత్తగా చేస్తాడు. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు మన చేతన మెత్తబడుతుంది. దానిలో మనం ఏ బీజాన్నైనా నాటవచ్చు. అందుకే చాలా సాధకులు కలల ద్వారా ఇచ్ఛాసిద్ధి సాధన చేసేవారు. తాంత్రికులు నిర్దిష్ట సంద్రడాత్రులలో నిర్దిష్ట ఆసనాలు మంత్రాలతో కలలను క్రమబద్ధం చేసేవారు. ఈ విద్య ఈ రోజు కూడా సాధ్యమే, కాని దానికి మనం కలలను తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి కల ఒక అద్దం. అది లోపలి గందరగోళాన్ని చూపిస్తుంది లేదా మన నిజ స్వరూపాన్ని. కాని ఒక హెచ్చరిక కూడా అవసరం. ప్రతి కల నిజం కాదు, కాని ప్రతి కల ఒక సూచనైతే ఉంటుంది. ఇక్కడ ఒక కీలక అంశం వస్తుంది. డ్రీమ్ సింబల్స్ అంటే కలల సంకేతాలు. ఒక పాము కనిపించడం, నీటిలో పడడం, ఎగరడం లేదా చనిపోయిన వ్యక్తిని కలవడం ఇవన్నీ అర్థాలుని కలిగి ఉంటాయి. విశ్వం మీకు ఇవ్వాలనుకునే సంకేతాలు. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం అంటే మీ మనస్సు మరియు విశ్వం మధ్య భాషను నేర్చుకోవడం. ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నాం, కలలు కేవలం మనసు యొక్క ఊహలు కాదు, సృష్టి యొక్క తలుపు. కాని ప్రశ్న ఏమిటంటే, మనం నిజంగా కలల ద్వారా మన వాస్తవికతను మార్చగలమా? అలాగైతే ఎలా? ఇక్కడ ఒక రహస్యమైన సత్యం బయటపడుతోంది. ప్రతి మనిషి రాత్రి ఒక సృష్టికర్తగా మారతాడు, కాని చాలామంది దీని గురించి అవచేతనంగా ఉంటారు. మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు మీ చేతన ఆగిపోతుంది. అప్పుడు అవచేతన మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ పూర్తి శక్తితో చురుకుగా మారుతుంది. అప్పుడు మీలో ఒక సృజనాత్మక శక్తి మేల్కుంటుంది. అది నేరుగా విశ్వం యొక్క క్వాంటం రంగంతో అనుసంధానమవుతుంది. అక్కడ తాలోచనలు వాస్తవికతగా మారతాయి. కాని ఇక్కడే గందరగోళం మొదలవుతుంది. ప్రజలు భావిస్తారు, కలలు వచ్చిపోతాయి, వాటిలో ఏముంది నిజం? కాని మీరు ఎప్పుడైనా గమనించారా? కల చూస్తున్నప్పుడు అది మీకు 100% నిజంగా అనిపిస్తుంది. మీకు భయం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కొన్నిసార్లు మీరు మేల్కొనాలని కూడా అనుకోరు. ఎందుకు? ఎందుకంటే ఆ స్థితిలో మీ చేతన అది నిజమని నమ్మింది. ఇక్కడ ఒక లోతైన సిద్ధాంతం దాగి ఉంది. మీ చేతన ఏది నిజమని భావిస్తుందో విశ్వం దాన్ని వాస్తవికతగా మారుస్తుంది. ఇదే డ్రీమ్ మేనిఫెస్టేషన్ యొక్క మూల రహస్యం. ఇప్పుడు ఆలోచించండి, మీరు కలలో ఎగరగలిగితే మేల్కొన్నప్పుడు ఎందుకు ఎత్తుకు ఎగరలేరు? కలలో భయాన్ని జయించగలిగితే మేల్కొన్నప్పుడు మీ పరిమితులను ఎందుకు ఛేదించలేరు? అందుకే లూసిడ్ డ్రీమింగ్ అంటే సజాగ స్వప్నావస్థ పురాతన తాంత్రికులు, టిబెటన్ యోగులు, ఆధునిక శాస్త్రవేత్తల మధ్య ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాలగా మారింది. ఈ అవస్థలో వ్యక్తి కల చూస్తూ ఉంటాడు. అది కల అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత తన ఇష్టం వచ్చినట్లు కలను మార్చగలడు. కల్పన చేయండి, మీరు కలలో ఒక దివ్యస్థలానికి చేరుకుంటారు, ఒక గొప్ప ఆత్మతో కలుస్తారు, లేదా మీ భవిష్యత్తు యొక్క ఒక ఝలక్ చూస్తారు. ఇది కేవలం ఊహ మాత్రమేనా, లేక ఎక్కడి నుండి వచ్చిన లోతైన సమాచారమా? అందుకే చాలా రహస్యవాదులు స్వప్నలోకం అనేది ఒక లోకం, అక్కడ ఆత్మగురువులతో, దేవతలతో లేదా పూర్వీకులతో అనుసంధానం కాగలదని నమ్ముతారు. ఇక్కడ చాలామంది ఆకాశిక్ రికార్డ్స్ గురించి మాట్లాడతారు. ఒక సూక్ష్మరంగం, అక్కడ ప్రతి ఆత్మ యొక్క అతీతం, వర్తమానం, భవిష్యత్తు నమోదు చేయబడి ఉంటాయి. ఇప్పుడు మీరు అడుగుతారు, ఎవరైనా అక్కడికి వెళ్ళగలరా? సమాధానం హాం. కాని దానికి మనస్సు యొక్క స్వచ్ఛత, సాధన, జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ తలుపు అందరికీ ఉంది, కాని తెరవడానికి కీ వారి వద్ద మాత్రమే ఉంటుంది, వారు సిద్ధంగా ఉంటే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ జ్ఞానంతో మనం మన జీవితంలో ఏమి చెయ్యాలి? కేవలం కలలు కనడం సరిపోతుందా? కాదు. కల కనడమంటే ఒక బీజం నాటడం లాంటిది. కాని దాన్ని ఫలితవంతమైన చెట్టుగా మార్చడానికి సాధన, జాగ్రత్త, సరైన దిశలో శక్తిని ఇవ్వడం అవసరం. రండి, డ్రీమ్ మేనిఫెస్టేషన్ను మీ రోజువారీ సాధనగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. స్టెప్ 1, నిద్రపోయే ముందు సిద్ధం. రాత్రి నిద్రపోయే ముందు మీ మనస్సును శుద్ధి చెయ్యండి. టీవీ, మొబైల్, గందరగోళ ఆలోచనల నుండి దూరంగా ఉండండి. తర్వాత నెమ్మదిగా మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీతో మీరు చెప్పుకోండి, నేను సృష్టికర్తను, నా కలల ద్వారా నేను నా భవిష్యత్తును నిర్మిస్తున్నాను. ఇది మీ అవచేతనాన్ని కొత్త ఉద్దేశంతో చురుకుగా చేస్తుంది. స్టెప్ 2, స్వప్న డైరీ. ప్రతి ఉదయం మేల్కొన్న వెంటనే మీకు గుర్తున్న కలను వెంటనే రాయండి. పదాల కంటే భావనపై ఎక్కువ దృష్టి పెట్టండి. క్రమంగా మీకర్థమవుతుంది, మీ కలల్లో ఒక నమూనా, సందేశం, కొన్నిసార్లు ముందస్తు సూచన దాగి ఉంటుంది. స్టెప్ 3, లూసిడ్ డ్రీమింగ్ కోసం అభ్యాసం. రోజూ కొన్నిసార్లు మీతో మీరు అడగండి, నేను కల చూస్తున్నానా? ఈ ప్రశ్న పదే పదే మనసులో ఉత్పన్నమైతే కలలో కూడా అదే ప్రశ్న రావచ్చు,
మీరు గుర్తించగలరు, నేను కల చూస్తున్నాను. ఇది సజాగ స్వప్న అవస్థలోకి ప్రవేశించడానికి మొదటి అడుగు. స్టెప్ 4. విజువలైజేషన్ టెక్నిక్. నిద్రకు ముందు 5 నిమిషాల కూర్చుని మీరు కోరుకున్న వాస్తవికతను ఊహించండి. అది ఇప్పటికే నెరవేరినట్లు. ఉదాహరణకు, మీరు ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే అది సాధించబడినట్లు ఊహించండి. అది ఎలా అనిపిస్తుంది? శరీరంలో ఏ అనుభవం కలుగుతుంది? ఈ కంపనం మీ అవచేతనానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఇస్తుంది. స్టెప్ 5. సంకేతాలపై దృష్టి. కలల్లో చాలాసార్లు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. నీళ్లు, నిప్పు, ఎటరడం, ఒక వృద్ధిని కలవడం. ఇవి మీ ఆత్మ యొక్క భాష. వీటి అర్థాలను తెలుసుకోవడం మీ జీవిత దిశను మార్చగలదు. ఉదాహరణకు, నీళ్లు భావోద్వేగాల ప్రవాహాన్ని సూచిస్తాయి. ఎగరడం విముక్తి మరియు ఆత్మజ్ఞానానికి చిహ్నం. వృద్ధుడైన వ్యక్తి అంతరాత్మస్వరం. మీరు ఈ మార్గంలో నడిచినప్పుడు ఆశ్చర్యం మరియు ఓపికను తోడుగా ఉంచండి. ప్రతి కళ సందేశం కాదు, కాని ఏ కళ వ్యర్థం కాదు. కొన్నిసార్లు భయంకరమైన కలలు కూడా లోపలి అడ్డంకులను శుద్ధి చేసే భాగమవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ యొక్క సారాంశమేమిటంటే, మీరు కేవలం కలలు కనేవారు కాదు, కలలతో వాస్తవికతను రూపొందించే సృష్టికర్తలు. మీరు ఈ సాధనను కొనసాగించే కొద్దీ విశ్వం మీతో మీ కలల భాషలో సంభాషించడం మొదలుపెడుతుంది. ఇంకా మీరు కలలు కేవలం రాత్రి వినోదమేనా, లేక ఇప్పుడు మీకు తెలుసా, ప్రతీ కల ఒక సందేశం, విశ్వం నుండి మిమ్మల్ని పిలిచే ఒక కంపనమని? ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం, పురాతన ఋషులు, ఈజిప్ట్ ఫరోలు, రహస్యమైన తాంత్రికులు కలలను కేవలం మానసిక కార్యకలాపంగా కాకుండా ఒక దైవిక తలుపుగా ఎలా భావించారో. కలలు కేవలం ఊహ కాదని, అవచేతన భాష ద్వారా మీరు మీ వాస్తవికతను ఆలోచనలతో క్రమంగా రూపొందిస్తారని అర్థం చేసుకున్నాం. మీరు ఈ విశ్వయ ప్రక్రియలో సహసృష్టికర్తలుగా ఎలా మారగలరో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది మీ మీద ఆధారపడి ఉంది. మీ కలలను కేవలం ఒక గడిచిపోయే నీడలా తీసుకుంటారా, లేక ప్రతిరోజు శ్రద్ధ, ఉద్దేశం, ప్రేమతో నీరు పోసే ఒక బీజంగా చూస్తారా? గుర్తుంచుకోండి, మీలో ఆలోచనలను శక్తిగా మార్చగల శక్తి ఉంది. శక్తిని రూపంగా మార్చగలవి, రూపాన్ని వాస్తవికతగా మార్చగలది. కలన దృష్టిగా మారండి, కాని ఆ దృష్టిని ఈ భూమిపై సాకారం చేసే కర్మయోగిగా కూడా మారండి. ఎందుకంటే మీరు మీ కలలపై నమ్మకం పెట్టిన రోజు విశ్వం వాటిని నిజం చేయడానికి ప్రమాణం చేస్తుంది. ఈ వీడియో మీ అంతరంగాన్ని తాకితే కింద కామెంట్లో మాకు తెలుపండి. మీరు ఇటీవల చూసిన కల ఏమిటి, దాని అర్థం ఏమై ఉండవచ్చు అని మీరు భావిస్తున్నారు? ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మనం కలిసి ఇలాంటి లోతైన రహస్యమైన అంశాలపై మరింత వెలుగు నింపగలం. మీ కలల్లో శక్తి ఉంది, వాటిని మేల్కొల్పండి, వాటిని జీవించడం మొదలుపెట్టండి.